ఇక ఒక మంచి సందర్భాన్ని ఈరోజు నేను వివరించాలనుకుంటున్నాను. ఒక చిన్న సందర్భం అది, కానీ చాలా పెద్ద సందర్భంలాగా ఉంటుంది. చూడండి, చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట ఉన్నది ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట ఏంటో చూద్దాము, చదువుదాం. ముందు, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి, మళ్ళీ చదువుతున్నాను వినండి, ఎందుకంటే అంత తేలిగ్గా కొన్ని విషయాలు అర్థం కావు. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండట చూసి భయపడారంట. ఇది అక్కడదే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఆ నీళ్లు తోడుకోవటానికి వెళ్ళి పక్కన పొదలో పులి కూర్చుండట చూసి భయపడిరి. ఆశ్చర్యం ఉంది దీనిలో. నీళ్ళ తోడుకోవటానికి పంపు దగ్గరకో బావి దగ్గరకో వెళ్ళారు. బావి దగ్గరక కొంచెం ఎడంగా ఒక పొద ఉన్నది. పొదలో పులి కూర్చుండుట చూసి భయపడ్డారు అంటే అర్థం ఉంది. ఆ పొద దగ్గర పామును చూసి భయపడ్డారు, లేదా రాత్రిపూట కుక్కలను చూసి భయపడ్డారు, లేదా రాత్రిపూట ఒంటరిగా ఉండి వెనకాల దొంగలు పడితే ఉంటే భయపడ్డారు అనేటువంటి దానిలో అర్థం ఉన్నది. కానీ ఎక్కడేంటి, దయ్యం పట్టినోడంట స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండటం చూసి భయపడ్డారంట. దయ్యం పట్టినటువంటి వాడు బాగుపడితే భయపడటం ఏంటండి? విడ్డూరంగాను. మీకు అర్థమవుతుందా? అది ఎందుకు దయ్యములు పట్టినటువంటి వాడు స్వస్థత పొంది కూర్చుంటే భయపడ్డారు. ఈరోజు మన పాఠం అది. ఆ ఒక్క విషయం మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు, మీ ఇష్టం. మరి మీకు చిన్న చిన్న వీడియోల కోసం మీకు కొన్ని చిన్న చిన్న విషయాలు షార్ట్ మెసేజెస్ పంపిస్తూ ఉన్నాం. కానీ అన్ని షార్ట్గా పంపిస్తే మీకు సమాచారం అర్థం కాదు. కొన్ని ప్రశ్నలు కొంచెం విడమర్చి చెప్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, మన ప్రశ్న ఏంటంటే, దయ్యములు పట్టిన వాడు స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూసి జనులు ఎందుకు భయపడ్డారు? అది క్రూరముఖం కాదే, వాడు క్రూరముఖం కాదే, వాడు మనిషే కదా. ఎందుకు భయపడ్డారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. చూడండి ప్రియులారా, అసలు అతను ఎందుకు భయపడ్డాడో ముందు మనకు ఆ పాఠ్యభాగం చదివితే మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వారా సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. 1 సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోయెను. 2 పలుమారులు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచకపోయెను. సంకెళ్లను తెంపేశాడు. 3 ఎవడు వాడిని సాధుపరచలేకపోయినంటే శాంతింపలేకపోయాను, అతని శాంతిపరచలేకపోయాను. మామూలు స్థితిలోకి ఎవ్వరి వల్ల కాలేదండి, ఎవ్వరి వల్ల కాల. మొట్టమొదటి ఏంటి, సమాధులలో అతను ఉండేటువంటి ప్లేస్ ఎక్కడ? సమాధుల్లోనే ఉంటాడు, ఇంట్లో ఉండడు, ఇళ్ళ దగ్గర ఉండేటువంటి మనిషి కాదు, సమాధుల్లో. అప్పుడు భయపడాలండి. సమాధుల వైపు నుంచి కూడా వెళ్తాడంటే అప్పుడు భయపడాలి వాడిని కూర్చి. అమ్మో సమాధుల్లో వీడు ఉన్నాడు, ఏం చేస్తాడంట వాడు? సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోనూ ఉండి మామూలుగా ఉండడంట, కేకలేస్తాడంటండి. కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను.
తనను తానే పొడుచుకుంటూ ఉంటాడంట. తనను తానే రాళ్లతో గాయపరుస్తున్నాడంటే ఎదుటి వాళ్ళని గాయపరచటం అతనికి ఏమన్నా కష్టమా? తనను తానే రాయితో కొట్టేసుకుంటున్నాడు. పక్కనోడు ఎవడన్నాడు వాడిని గాయం చేస్తాడు కదా. అలాంటప్పుడు భయపడచ్చు కదా. అప్పుడు భయపడలేదంటండి. అతను అలా గాయపరుస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నా కానీ ఎప్పుడు భయపడలేదంట. సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేస్తూ ఉంటే భయపడలేదంట. మరి కాళ్ళకి సంకెళ్ళు వేసినప్పటికీ కూడా తుత్తునియాలుగా చేసినా భయపడలేదంట. స్వస్థ చిత్తుడై కూర్చుంటే భయపడ్డారట. చూడండి, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండెను. వాడు దూరము నుండి యేసును చూశాడటండి. దూరము నుండి యేసును చూశాడట. అప్పటి వరకు తన జీవితంలో ఎంతోమంది మనుషులను చూశాడు, భయపడలేదు. అతను భయపడలేదు, అతను ఏమీ అనుకోలేదు. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేశాడంట. ఏ మనిషికి కూడా నమస్కారం చేసినట్టు మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలా. యేసును చూసి నమస్కారం పెట్టాడంట. ఎందుకో చూద్దాం. మళ్ళీ ఏమన్నాడు? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బెగ్గరగా కేకలు వేసెను. ఇంతకీ కేకలు వేసింది వీడిలో ఉన్నటువంటి దయ్యములా? అసలు గెరాసేనుల ప్రాంతానికి యేసుక్రీస్తు వారు రావటం అదే మొట్టమొదటిసారి. అసలు ఎందుకు వస్తున్నారు యేసుక్రీస్తు వారు అంటే అసలు ఈ వ్యక్తి కోసమే వచ్చారు. మరలా గెరాసేనుల ప్రాంతానికి మరలా వచ్చినట్టుగా లేదు. గెరాసేనుల ప్రాంతానికి వచ్చినట్టుగా లేదు. ఆ గెరాసేనుల ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నప్పుడు ఆ మొట్టమొదటిసారిగా దూరముగా వస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి యేసు అని పేరు పెట్టి పిలిచాడంటే ఇతనికి ఆ వ్యక్తి తెలియదు, యేసు ప్రభు తెలీదు. ఎలా పిలిచాడు అంటే దయ్యముకు తెలుసు. అతనిలో ఉన్నటువంటి దయ్యానికి ఏం తెలుసు? ఆయన యేసు అని తెలుసు. కొంతమంది సభలలోనూ పెద్ద పెద్ద మీటింగులలోనూ, నా మాట జాగ్రత్తగా వినండి, చిన్న లాజిక్ విషయం చెప్తాను. పెద్ద పెద్ద మీటింగుల్లోనూ వస్తారా, ఈయనేమంటాడు? గళ్ళ సొక్కా వేసుకున్న వ్యక్తి అంటాడండి. గళ్ళ సొక్కా వేసుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారండి. ఒకసారి ఆ ఎరుపు రంగు చీర కట్టుకున్నటువంటి వాళ్ళు రండి అంటే 14 మంది వచ్చారండి. మొత్తం స్టేజ్ దగ్గర ఎరుపు రంగు చీర కట్టుకున్న వాళ్ళు 14 మంది వచ్చారు. వాళ్ళల్లో ఎవరో వీళ్ళు తెలుసుకోవడానికి నేను అంటున్నారు. పెద్ద గొడవ అయిపోయింది అక్కడ. ఏమంటే వాళ్ళకి తెలియదు, ఈ దయ్యానికి తెలుసు యేసుక్రీస్తు ఎవరో. ఇప్పుడు నిజంగా కొంతమంది దయ్యము పట్టినటువంటి వాళ్ళని స్టేజీల దగ్గరే వాళ్ళు విడిపించగలరా? ఇళ్ళ దగ్గర విడిపించలేరా? ఇది గెరాసేనుల దేశంలో బహిరంగంగా ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం, మీటింగ్ల దగ్గర కాదండి. సంఘాలలో కొంతమంది వదిలేస్తారు, ఇళ్ళ దగ్గర వదిలించలేరా? ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చుగా, ఏమండి? కాబట్టి ఆ దయ్యానికి తెలుసు. ఇప్పుడు వీళ్ళు దయ్యము అంటూ ఉన్నారు కదా. అంటూ ఉన్నప్పుడు నీ పేరేంటి? నా పేరేంటి? యేసుక్రీస్తుకు తనెవరో తెలుసు. యేసుక్రీస్తుకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ఓపెన్ అవ్వలేదు అక్కడ. ఈ దయ్యము ఓపెన్ అయ్యి ఏమంటుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయినటువంటి ఎంత బాగా తెలిస్తే తప్ప ఎంత క్లారిటీ ఇచ్చింది ఆ దయ్యం. ఏమంది? సర్వోన్నతుడు అయినటువంటి యేసు, సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడా, అసలు అతని దగ్గరికే వెళుతున్నాడని, ఆ వ్యక్తి దగ్గరికే యేసు వస్తున్నాడని ఈ దయ్యాలకి ఏం తెలుసు? ఏమంటే ప్రశ్న. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. ఆయన గెరాసేనుల దేశంలో ఈయన దాన్ని నేను వెళ్ళిపోతున్నాడు. అదిగో నేను ఆ దయ్యము పట్టిన వాడి దగ్గరికి వెళుతున్నానని ఇక్కడ ఏమన్నా ఉందంటే వెళ్ళేటప్పుడు ఆ గెరాసేనుల దేశం దగ్గరికి వెళుతున్నాను రండి అంటే వెళుతున్నారు. ఆ దయ్యము పట్టిన వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చేసేసి నన్ను ఏం చేయకంటున్నాడు. అప్పుడప్పుడు ఒకసారి దొంగోడు అంటండి ఒక బస్సులో దొంగతనం చేసేసి ఒక విలువైనటువంటి వస్తువు దాచిపెట్టేసుకున్నాడు. ఎవడో తెలియటం లేదు. బస్సుని తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర పెట్టారండి.
స్టేషన్ దగ్గర పెట్టి లాజికల్గా మీలో ఎవరు దొంగలేరు, మీరు ఎవరు దొంగలు కాదు, అందరూ మంచివాళ్ళే, మంచివాళ్ళు అయినటువంటి వాళ్ళు అదిగో రేపు ఒక మంచి సన్మాన సభ ఏర్పాటు చేశాము, సన్మాన సభ ఏర్పాటు చేశాము అని చెప్పి వెళ్ళిపోయాడంటండి. మీలో దొంగలు ఎవరు లేరని. బస్సును అక్కడే ఉంది, స్టేషన్ సరౌండింగ్ ఉంది, ఎవడు బయటికి వెళ్ళినా మొత్తం అంతా సైకలాజికల్గా వాళ్ళు ప్లాన్ చేశారు. అసలు మామూలుగా అయితే దొంగ దొరకడు, ఎక్కడో ఏదో జాగ్రత్త చేసాడు వెళ్ళిపోతారు, అయితే ఎక్కడో ఏమో దోసేసి వెళ్ళిపోతారు. ఒక చిన్న సైకలాజికల్గా మీరు అందరూ స్టూడెంట్స్, మీరు కావాలని ఏది ఇచ్చారు, పొరపాటున ఏదో జరగకూడదు అన్నట్టుగా సైకలాజికల్ చేసేసరికి మెల్లిగా జేబులో తీసి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నేనేనండి నాకు సన్మానం ఇవ్వండి అనేసరికి ఆ లోపల వేసారంట. చూసారా? కాబట్టి దొంగోడు ఎవడైతే ఉన్నాడో వాడికి తెలిసిపోతూ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే ఉంటారు. వాడు వచ్చి వెళ్ళిపోయాడంటే ఈయన చెప్పి నువ్వే దొంగ అని చెప్పాను, పట్టుకోలేదు, వచ్చి పట్టుకోకుండానే దొరికిపోతూ ఉంటారు. కాబట్టి దొంగ పట్టుకోకుండానే దొరికిపోతాడు. అక్కడ అదిగో నా కోసమే వచ్చేస్తున్నాడు అన్న దయ్యం అనుకుని ఏమంటుందంటే నాతో నీకేమీ పని అని ఏమంటుంది, ఇంకా నీకు ఆనబెట్టుచున్నాను బెగ్గరగా కేకలు వేసింది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మనిషిని విడిచిపోమని ఆయనతో చెప్పాను. ఈ మనిషిని విడిచిపెట్టక ముందు ఆ వ్యక్తి ఉన్నటువంటి ఎందుకు భయపడ్డారు అనేటువంటి విషయం మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటిది అతను సమాధులలో ఉండేవాడు, ఇంటి దగ్గర కుదురుగా ఉండడం. సాతాను లక్షణం ఏంటో తెలుసా అండి? ఈ దయ్యం పట్టినటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండరండి. ఏమండి మా అబ్బాయి అండి, అమ్మ మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, అమ్మ ఉదయాన్నే మరి పులిలాగా తింటాడండి, బాగా తింటాడు, మంచిదమ్మా. సాయంకాలం పొద్దుపోయిన వస్తాడండి, మరి ఇప్పుడు దాకా ఏం చేస్తాడమ్మా, ఎక్కడికి వెళ్తాడో తెలియదండి, బాగా తింటాడండి, ఎక్కడ తిరుగుతాడో తెలియదండి. అంటే ఏ లక్షణం ఇది? దయ్యపు లక్షణము. యోబు గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనములో సాతానా నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని అన్నప్పుడు సాతానుకున్న లక్షణం ఏం చెప్పింది? భూమి మీద నేను అటు ఇటు అటు ఇటు. అంటే కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు దయ్యము పట్టిన వాళ్ళు, అది లక్షణం. మన ఇళ్లలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే అది దయ్యపు లక్షణాలు. ఇంటి దగ్గర కుదురుగా ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నాడు, ఇటు వస్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు అంటే మాత్రం స్థిమితం లేదు ఆడికి. ఒక చోట స్థిమితం లేకుండా ఉండేటువంటి లక్షణం ఎవరి లక్షణం? అది దయ్యపు లక్షణము. రెండవ లక్షణం ఏంటి? సమాధులలో నివాసము చేస్తాడట. సమాధులలో నివాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మీరు సున్నము కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారని శాస్త్రులను పరిసయ్యులను గుర్చన్నాడు. సున్నము కొట్టినటువంటి సమాధులు మీరని డైరెక్ట్గా అంటే సైలెంట్గా ఉన్నారండి వాళ్ళు, ఏం మాట్లాడలేదండి. మేము సున్నము కొట్టిన సమాధులు ఉన్నా, ఆ సమాధిని ఓపెన్ చేస్తే కంపు వస్తుంది. ఈయన ఎవరితో సహవాసం చేస్తున్నాడట? చచ్చిన వాళ్ళు. సమాధిలో ఉన్న వాళ్ళు ఎవరండి? చచ్చిన వాళ్ళు. ఇప్పటి ప్రపంచంలో కూడా సజీవం కలిగిన జీవం కలిగినటువంటి వారు. జీవం ఎక్కడుందండి? ఏమండి జీవం ఎక్కడుంది? ఇప్పుడు చచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి సహవాసం చేస్తున్నాడండి. చచ్చిన వాళ్ళు ఎవరండి? నీవు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. మృతుని దగ్గర ఏమొస్తుంది? కంపు వస్తుంది. మృతుడి దగ్గర ఏమొస్తుందండి? చచ్చిన వాళ్ళ దగ్గర కంపు వస్తుందా రాదా? ఈ రెండవ లక్షణం ఏంటంటే సమాధులలో ఉండేటువంటి వాడు అంటే చనిపోయినటువంటి వాళ్ళతో సహవాసము చేసేటువంటి వాడు అని అర్థం. నీవు కూడా చనిపోయినటువంటి వాళ్ళతో సహవాసం చేసే వాడవుగా దానవుగా నీవు ఉంటే నీకు దయ్యం పట్టింది. నీకు దయ్యం పట్టిందని సునాయాసంగా చెప్పేయచ్చు. మూడవ లక్షణం ఏంటి? సమాధులలో తిరిగే వాళ్ళంటే దయ్యంపు చచ్చిపోయినటువంటి వాళ్ళతో సహవాసం చేసేటువంటి వాళ్ళు, చనిపోయిన వారితో స్నేహం. సంఖ్యలతో బంధించినా అతన్ని బంధించలేకపోయేవాళ్ళు.
మరి సంకెళ్లతో బంధించలేనటువంటి ఈ వ్యక్తి దేని వలన సైలెంట్గా కూర్చున్నాడు? ఒకానొక సమయంలో సంకెళ్లతో బంధించినా కానీ అతని సాధు చేయలేకపోయేవాళ్ళు, అలాంటిది సైలెంట్గా కూర్చుంటూ చూసి భయపడిపోయారట. అమ్మో, ఈ వ్యక్తిని ఎన్ని సంఖ్యలు వేసినా కానీ కూర్చోడే, కానీ ఎలా కూర్చున్నాడు? ఏ సంఖ్యలు పడ్డాయి అతనికి? తెలుసుకోవాలని ఉందా మీకు? దేవుని వాక్యం అనేదండి మర్మాల పుట్టండి, తవ్వాలే కానీ మర్మాల పుట్ట. చెప్పండి, దేవుని వాక్యం మర్మాల పుట్ట. మర్మం తవ్వుతూ ఉంటే ఒక్కొక్క మర్మం రత్నాలు. ఒక రత్నం దొరికింది అనుకో, అబ్బా ఇప్పుడు తవ్వుతూ ఉండగా ఎవరికన్నా బంగారం దొరికింది అనుకోండి, ఇంత చక్క బంగారం దొరికింది అనుకోండి, ఎగురు గంతులేస్తాడే ఈడ. ఇంకా తవ్వుతాడు, దొరికిందంటే ఇంకా తవ్వుతాడు, ఇంకా బంగారం తవ్వుతాడు. అలాగే ఇదిగో ఈ గని ఉందే, నువ్వు ఎంత తవ్వినా సరే రత్నాలు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 9వ వచనం ఏంది అక్కడ? నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆ సువార్త అనేటువంటి సంఖ్యలుగా వేశారనుకోండి, సువార్త అనేది వినిపించబడింది అనుకోండి, సువార్త చెప్పినందుకు ఈయన్ని సంఖ్యలలో వేశారు. బంధింపబడినటువంటి వాళ్ళకు సువార్త ప్రకటిస్తే ఆ బంధకాలు విడిపోతాయి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తికి సువార్త వినిపించబడింది. సువార్త అంటే ఏంటండి? యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానములు అనేది సువార్తను అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు వచ్చి ఒక మాట చెప్పాడు, దయ్యమా ఇతనిలో నుంచి వెళ్ళిపో. ఆయన మాట సువార్త. ఆయన మాటలో ఏమున్నది? ఆయన మాట అంటే ఏంటండి? ఆయన మాట లేఖనము, ఆయన మాట వాక్యము. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏముంది? ఆయన మాటలో ఏమున్నది? ఒకప్పుడు అతని పరిస్థితి ఏంటి? సమాధులలో ఉండేవాడు, చనిపోయిన వాళ్ళతో ఆయన చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర ఉండేవాడు. 5వ అధ్యాయము 39వ వచనములో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అంటే పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యమించుచున్నాయి. ఎవరికైతే దేవుని వాక్యం అనేది హృదయంలోనికి వస్తుందో, ఏ విధమైనటువంటి బంధకాల చేత వాళ్ళు బంధింపబడ్డారో ఆ బంధకాలు విడిపోయి స్వతంత్రులుగా ఉంటారు. ఆ బంధకాలలో ఉన్నటువంటి వాళ్ళు సాతాను ఒక స్త్రీని బంధించిందంట. ఎంతకాలం బంధించింది? ఒక స్త్రీని సాతాను, రక్తపు స్రావం కలిగినటువంటి ఆ స్త్రీని ఎంతకాలం బంధించింది? 12 సంవత్సరాలు బంధించినటువంటి ఆ స్త్రీ యొక్క బంధకాలు యేసుక్రీస్తు అలా ముట్టుకుంటే ఆ బంధకాలు విడిపోయిన. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా తన జీవిత కాలములో అలాగే ఆ దయ్యాలు ఇతనిని చంపేస్తాయి. ఆడు ఇక లేడు అన్న కుటుంబస్తులు వదిలేసుకున్నారు. ఏం తినేవాడో, ఏం తాగేవాడో, ఇంట్లో మరి ఇళ్ళ దగ్గరకు వస్తే భయపడేవాళ్లే కదా. అలాంటి వాడు ఇళ్ళ దగ్గరకు వస్తే భయపడతారు. సమాధుల్లోనే ఉండేవాడట. అలాంటి వ్యక్తి ఇంటి దగ్గర కూర్చుంటే భయపడ్డారట. ఎందుకు భయపడ్డారు? ఆ వ్యక్తి స్వస్థత పొందాడు కాబట్టి భయపడ్డారు. ఏంట్రా ఎంత మార్పు ఏంటి? ఎంత మార్పు పొందేడేంటి? ఎవరైనా సరే మన కళ్ళ ముందు చాలా దుర్మార్గుడిగా ఉంటూ ఒక్కసారి మారిపోయాడు అనుకో, ఆయన చూసి భయపడతారు. ఏమండి? మంచోడుగా ఉన్నవాడు ఒక్కసారిగా వికృతంగా అయితే ఆయన చూసి భయపడరు. చెడ్డోడు ఒక్కసారి మంచోడైతే భయపడిపోతూ ఉంటారు. అలాగే ఈ వ్యక్తి మంచివాడిగా ఉన్నందుకు ఎందుకు భయపడ్డారంటే, ఒకానొక సమయంలో సంకెళ్లతో కూడా సాధు చేయలేనటువంటి మనిషి ఇతను. సమాధుల్లో ఉండేటువంటి మనిషి, సంఖ్యలు బంధించలేకపోయేవి, ఎవరు సాధు చేయలేకపోయేవాళ్ళు. మరి ఏది సాధు చేసింది?
ఏది సాధు చేసింది అతను అంటే దేవుని వాక్యము. ఎందుకు అంతకుముందు అలా ఎందుకున్నాడు, ఇప్పుడు ఎలా ఎందుకున్నాడు అంటే దయ్యము పట్టినప్పుడు అలా ఉన్నాడు, దయ్యము వదిలింది. ఇప్పుడు దయ్యం వదిలిపోయింది కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. దయ్యాలు పట్టి ఉంటే కేకలు బొబ్బలు అరుస్తూ ఉండేవాడు. మన జీవితాల్లో కూడా మన కుటుంబాలలో కూడా ఇలా దయ్యం పట్టినటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఒక్కోసారి మనకే దయ్యం పట్టొచ్చు. మనం దయ్యం పట్టినప్పుడు మనకు దేవుని మందిరం అంటే సెరలాడుతూ ఉంటుంది. ఎవరైతే దేవుని మందిరము అనగా అతలే అన్నారు అనుకో, పట్టింది. ఆడున్నాడు లోపల, ఆడున్నా అత ఏంటి తొందర పడితే ఏంటి, ఇంకా గట్టిగా అన్నా అనుకో, నన్ను ఇంకా ఎక్కువగా అనుకో, ఆ రూపంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఇంకాళ్ళు ఏం చేస్తారు, ఇంకా రూపంలోకి వెళ్ళిపోతారు. ఒరిజినల్ దిగేస్తాడు ఇంకాడు. చూసారా, ఇక్కడ చూసాం కదా, వాడు రూపంతో చూసాం కదా. దయ్యము పట్టినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, నాకు దేవుడు వద్దు. ఎప్పుడు ఆడికి అవకాశం ఇవ్వకూడదండి. తప్పు చేసినటువంటి వాడు మనిషికి, ఏ మనిషి అయితే తప్పు చేస్తాడో ఆ మనిషి భయపడతాడు. ఇక దయ్యం పట్టినటువంటి మనిషి ఎలా ఉంటాడంటే, దేవుడు మాకొద్దు, దేవుని మందిరం మాకొద్దు, దేవునితో సహవాసం మాకొద్దు, దేవుని పిల్లల దగ్గరికి వెళ్తే నా ఒళ్ళు మంటలు 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 మంటలు. ఎందుకు, ఆడున్నాడు లోపల, ఆడున్నాడు. ఆడుంటే ఇక్కడికి రాడు. ఎవరైతే దేవుని మందిరం అనగానే నేను రాను నేను రాను నేను రాను నేను రాను అంటున్నాడంటే లోపల ఆడున్నాడని అర్థం. ఒకటోసారి, రెండోసారి ఆడున్నాడయ్యా, మూడోసారి అమ్మా ఆడున్నాడు. ఆ విషయం తెలుసుకో. అప్పుడు దయ్యాన్ని వదలగొట్టడం ఎలాగా, అప్పుడు దయ్యాన్ని వదలగొట్టడం ఎలాగో ఆ వ్యక్తి తనకు తానుగా రాలేకపోతున్నాడని దయ్యం పట్టాడని అర్థం. రైట్. దయ్యం వదిలిపోతే ఎలా ఉంటాడు, మామూలుగా ఉంటాడు. ఆ దయ్యం ఎలా వదిలిపోతుందో చూద్దాం. గాయాలు చేసుకునేటువంటి వాడు అట ఆయన, తనకు తానే గాయం చేసుకున్నవాడు. ఇప్పుడు దయ్యం ఏం చేస్తుందో తెలుసండి, తనకు తానే గాయం చేసుకున్నాడట. దయ్యం పట్టినోడు ఏం చేస్తాడు, తనకు తానే గాయం చేసుకుంటాడు. ఈ మాట అందరూ చెప్పండి. ఒక మంచి లాజిక్ మీకు చెప్తాను, ఒక మంచి విషయం చెప్తాను మీకు, భలే ఉంటుంది. ఇదా అసలు విషయం అంటారు మీరు. చెప్పండి. దయ్యం పట్టినవాడు తనకు తానే హాని చేసుకుంటాడు కదా. ఇప్పుడు దయ్యం పట్టినోడు ఏం చేస్తాడో తెలుసా, చిన్నగా కైని వేస్తాడండి లోపల. దయ్యం పట్టినవాడు చెప్పండి, నోట్లో కైని వేస్తాడు. ఈ కైని ఏం చేస్తుంది, లోపల పొడుస్తుంది అనమాట. పొడుస్తుంది, బాగా రాయితో కొట్టినట్టుగా పొడిచి గాయం చేస్తుంది. ఎక్కడ చేస్తుంది, లోపల చేస్తుంది. ఊపిరితిత్తులు జిగితే పోటు మంచి గాయం చేస్తుంది. అమ్మా అంటాడు ఒకరోజు, అమ్మా అంటాడు ఒకరోజు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత పెద్ద గాయం అయిపోయింది, కనపడని గాయం అయిపోయింది. ఎవడు చేసుకున్నాడు అది, ఆయనే చేసుకున్నాడు. ఎందుకు, ఆడికి పట్టింది దయ్యం, కైని అనేటువంటి దయ్యం పట్టింది కాబట్టి పొడుచుకుంటున్నాడు లోపల. అతని దేహాన్ని ఆడే పొడుచుకుంటున్నాడు. రెండు అంగుళాలు. ఎన్ని అంగుళాలు, 2 అంగుళాలతో పొడుచుకుంటాడు. ఒళ్ళంతా పొడుచుకుంటాడు, లోపల కనపడకుండా పొడుచుకుంటాడు. ఊపిరితిత్తులు పొడుస్తాడు. దేని పడుతాడు 2 అంగుళాలతో, ఆడెవడో ఆడు దయ్యం పట్టినవాడే. దయ్యం పట్టిన వాడేవాడు ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా, నీళ్లతో కొడతాడు లోపల. మామిడితో కాదు, నీళ్లతో కొడితే లోపల గాయం అయిపోతాడు. నీళ్ళు అనేటువంటి రాయేది, రాయితలో కొట్టే అనుకో పొయ్యికి ఇరుగుతుంది. ఇలా కొట్టుకున్నావు అనుకో, రాయితలో కొట్టుకుంటే ఇది కపాల ప్రాంతం గట్టిగా ఉంటుంది కాబట్టి పైన చర్మము నరాలు ఉంటాయి కాబట్టి రక్తం ఇలా గారుతుంది. ఈ రాయి లోపల కొట్టే రాయి ఇది ఎవడ కనిపించదో. ఆ దయ్యం పట్టినవాడు రాయితో బాహ్య చర్మాన్ని కొట్టుకుని గాయపరుచుకునేటువంటి వాడు. ఈ దయ్యం పట్టినవాడు ఏం చేస్తాడో తెలుసా, 2 అంగుళాలతో కొడతాడు, చిన్న పొడితో కొడతాడు, నీళ్ళతో కొడతాడు, లోపల కుళ్ళిపోద్ది. ఈ భార్యము ముందుగా కొంచెం అవగాహన తెలిసిందనుకో అయ్యో అని ఏడుస్తూ ఉంటుంది. నార్మల్ ఉక్కు, ఇది ఏంటిది, ఉక్కు ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ ఇది ఉక్కిది ఏమదు. ఇలాగే ఒక అతను అన్నాడు, చెప్పాం కదా, ఉక్కిది. కాబట్టి
ఉక్కైనా ఏదైనా ఈ శరీరాన్ని నీళ్లతో కొట్టి లోపల పాడు చేస్తాడు. ఒకనొక సమయం వచ్చేసరికి లోపల నుంచి రక్తం వస్తుంది. అంటే లోపల గాయం అయిపోయింది అనమాట. రక్తం ఎప్పుడు వస్తుంది? కొట్టుకుంటే కదా వస్తుంది. ఈ పొడేసిన రక్తం వస్తుంది, 2 అంగుళాలు వేసిన రక్తం వస్తుంది, నీళ్లతో కొట్టిన రక్తం వస్తుంది. ఏమండి? కాబట్టి ఈ దయ్యం పట్టిన వాళ్ళు చేసేటువంటి చేష్టలు ఏంటంటే, రాళ్ళు తాగుడనేటువంటి ఆ మందు అనేటువంటి ఆ మద్యం అనేటువంటి రాయితో కొట్టుకుంటారు. ఈ దయ్యం పట్టిన వాళ్ళు 2 అంగుళాలతో ఉన్నటువంటి దాంతో కొట్టుకుంటారు, చిన్న పొడితో కొట్టుకుంటారు. ఇంకా ఈ మధ్యలో చిన్న ఇంజక్షన్ వస్తుందంట. ఏమొస్తుంది? ఇంజక్షను. ఆ ఇంజక్షన్ కోసుకుని అంటూ ఉంటాడు. ఈ విధమైనటువంటి డ్రగ్స్ దానికి అలవాటు. ఇంజక్షన్ లేకపోతే పిచ్చెక్కిపోతూ ఉంటారు. అదొక దయ్యం. ఇక కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆడు దిగంబరిగా సమాధులలో కేకలు వేస్తూ డ్యాన్సులు వేస్తే వీళ్ళు క్లబ్బులకి పబ్బులకి, దయ్యాల ప్లేస్ అది, క్లబ్బులకి పబ్బులకి వెళ్ళి ఏంటయ్యి దయ్యాలు. మా నాన్న అమ్మ మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఆ దయ్యాల కొంపకి వెళ్ళాడంటే అనరు, క్లబ్కి వెళ్ళాడు. ఏంటి దయ్యాల కొంపది? పెద్ద పేరేంటి? క్లబ్బు. అమ్మ మీ నాయకుడు పబ్బు. సిటీలలో అలా పెరిగిపోయింది. ఇవన్నీ దయ్యాలకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఈ దురలవాట్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా శరీరాన్ని పాడు చేసేటువంటిది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ దయ్యాలే. అలా దయ్యం పట్టినటువంటి వాళ్ళు క్రైస్తవ సంఘాలలో ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ మాత్రం ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, అమ్మో ఎంత భక్తిపరుడో, ప్రైజ్ ద లార్డ్. వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్లోకి వెళితే సోమవారం నుండి శనివారం వరకు సడన్గా వీళ్ళు చూస్తే ఒక ఆయన ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెయ్యలో పెట్టేస్తున్నాడు. పైన చిన్న పొగ వచ్చింది, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనేసేటి. ఒక ఆయన ఒకసారి ఇంకొక నా అనుభవాలండి, ఒక ఆయన లాగేసాడు లోట్లోకి. నోరుతారో అన్నా అంటున్నాడు. అది మింగినా వచ్చేద్ది బయటికి, మింగిపోయినా వచ్చేద్ది. నోరుతారో, నోరుతో మాట్లాడు, మొగడు వేట అన్నా. నాకు తెలుసు ఆడు తాగాడని. చెయ్యిలా పెట్టేస్తాడు, చెయ్యండి గట్టిగా అడిగితే లోపలికి వెళ్ళిపోయి ప్రైజ్ లాట్ అంటున్నాడు. ఇప్పుడు వచ్చి 2 చేతులు వచ్చింది, ఇందాక ఎందుకు రాలేదు? దయ్యం పట్టింది నీకు. ఆదివారం మాత్రం దేవుని బిడ్డవి, సోమవారం నుండి శనివారం వరకు దయ్యానివి. ఎవరైతే ఈ విధమైన దురలవాట్లు కలిగిన వాళ్ళు మీలో ఉన్నారో చెప్పండి, ఆదివారం నేను భక్తుడిని, సోమవారం నుండి శనివారం వరకు దయ్యాన్ని. ఇక్కడికి వచ్చి నువ్వు దయ్యముగా ఉన్నటువంటి దయ్యాన్ని వదిలిపెట్టాల్సింది బదులు బయటికి వెళ్ళి దయ్యాన్ని తగిలించుకుంటున్నావు. ఆ దయ్యాన్ని ఇక్కడ తీసుకొస్తున్నావు. దయ్యాలు వాక్యం వింటూ ఉన్నాయి సంఘాలంటే. ఈ విధంగా దయ్యాలు పట్టినటువంటి ఆ దయ్యాన్ని దేవుని సన్నిధిలో వదిలించుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించవలసిన నీవు ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా యేసుక్రీస్తు యొక్క సువార్త మనోనేత్రాలు తెరుస్తుంది. యేసుక్రీస్తు యొక్క సువార్త, యేసుక్రీస్తు యొక్క మాట బంధకాల నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాట దయ్యపు శక్తులను నిన్ను విడిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాట రోగాల నుండి నిన్ను స్వస్థపరుస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాట ప్రతి విధమైన అపవిత్రత నుండి నేను విడుదల చేస్తుంది. ఆ విధమైనటువంటి అపవిత్రత నుండి విడుదల పొందవలసిన నీవు దేవుని సన్నిధికి అప్పుడప్పుడు దూరం అవుతూ ఉన్నావు అంటే దయ్యం నిన్ను దూరం చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఒక్క రోజు దేవుని సన్నిధికి నువ్వు రావటం మానేసావో దయ్యము పట్టిందని తెలుసుకో. నన్ను దయ్యమే ఏ పని అయితే నేను దూరం చేసింది ఆ పనిని నువ్వు ప్రేమించుకో, దేవునిని ప్రేమించు. దేవుని సన్నిధికి వచ్చేవాడుగా నువ్వు ఉంటే నువ్వు దయ్యం పట్టనటువంటి వాడివే. దేవుని సన్నిధి మొట్టమొదటి స్థానంలో ఉంచకుండా దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వని ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క ప్రభావానికి లోనవుతూ ఉన్నారన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఎప్పుడైతే అతను స్వస్థ చిత్తుడయ్యాడో భయపడ్డారట. అంతేకాకుండా ఏమైందంట, మొట్టమొదటి దయ్యము పట్టినప్పుడు మామూలుగా ఉన్నారు మనుషులు. అతను దయ్యం పట్టి బాగా తిరుగుతుంటే మనుషులు మామూలుగా ఉన్నారు. దయ్యము వదిలిపెట్టి కూర్చుంటే భయపడ్డారు. ఆ తర్వాత అతడంట
సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంటండి. 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయము చూడండి, 5వ వచనం 20వ వచనం ప్రియులారా, వాడు వెళ్ళి యేసు తనకు అతను అన్నాడంట. 17వ వచనం యేసు 15 నుంచి చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 15 నుండి, జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి సేనలు దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండట చూచి భయపడి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలాడట. ఒకానొక సమయంలో సర్వోన్నతుడైన యేసు నాతో పనేంటి అన్నాడు ఆ దయ్యం పట్టినవాడు. ఇప్పుడు దయ్యం వదిలిపెట్టిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నీతో కూడా నన్ను ఉండనివ్వు, నేను నీతో పాటు వచ్చేస్తానంటే, అయ్యా నేను వచ్చింది నిన్ను నాతో తీసుకెళ్ళడానికి కాదు, ఈ ప్రాంతంలో నిన్ను రక్షణలోనికి నడిపించింది నేనుండేటువంటి ప్రాంతానికి నిన్ను తీసుకెళ్ళడానికి కాదు. చూడండి అక్కడే ఉన్నాడు. 18, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని బతిమాలాడంట. అయ్యా 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 వస్తానయ్యా అంటే, నో, ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము అంటే, మనోడు ఏం చేశాడంటే, వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అంతయు దెక్కపోలిలో ఆరంభించగా, ఆ ప్రాంతం దెక్కపోలి ఆ ప్రాంతంలో ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారట. అందరికీ ప్రకటించడం. దయ్యం పట్టినప్పుడు మామూలుగా ఉన్నారు, స్వస్థ చిత్తులైనప్పుడు భయపడ్డారు, స్వార్థ ప్రకటిస్తే ఆశ్చర్యపోతున్నారు. అంటే నిజమైన దయ్యాలు ఎవరు? అసలు దయ్యాలు పట్టిన వీళ్ళు మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. యేసు ప్రభు మాకొద్దు, నువ్వు మాకొద్దు, వెళ్ళిపోమని. వాళ్ళు అసలైనటువంటి వాళ్ళ దయ్యాలను వదలగొట్టయ్యా, నువ్వు దయ్యాలు నిన్ను వదలగొట్టాను కదా, అదిగో మీ ఊర్లో ఉన్నటువంటి దయ్యాలందరినీ, దయ్య పట్టిన వాళ్ళందరినీ నువ్వు వదలగొట్టాలి. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి కుమారుడా కుమార్తె, నీవు నిజంగా ఈ లక్షణాలు ఏమి నీలో లేకుండా ఉంటే నీవు దయ్యం పట్టిన వాడివి కాదు. ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? జాగ్రత్త, దాని ప్రభావంలో ఉన్నావు. తనను తానే గాయపరుచుకునేటువంటి ఏమన్నా నీకు ఉన్నాయా? జాగ్రత్త. ఎవరికి తెలియదవే, ఎవరు చూడరు. 4 గోడల మధ్య నువ్వు చేసుకుంటూ ఉంటావు. నాకంటే కనపడలేదు ఎప్పుడు నువ్వు, నేను ఎప్పుడు చూడలేదు కానీ నువ్వు మంచివాడివే. కానీ నా కన్ను ఇదిగో ఆదివారం ఎక్కడ చూస్తుంది, మిగిలిన సందర్భంలో నా ఇంటి దగ్గర నేను ఉంటాను. మరి నిన్ను చూసేటువంటి ఆయన ఒకడు ఉన్నాడే, అందరూ చూస్తున్నాడే. ఆ రాత్రి లేదు, పగలు లేదు, చీకటి లేదు, వెలుగు లేదు, పిల్లి అంటారు రాత్రి కూడా చూస్తుందంట. ఏమండి? కాబట్టి దేవుడు చేసినటువంటి ఒక పిల్లే రాత్రిపూట స్పష్టంగా చూస్తుందంట. చీకట్లో ఏంటంటే తెలిసిపోద్దట, చీకట్లో పరిగెత్తుకు వెళ్ళిపోద్ది అది. ఏమండి? మరి దేవుడు చీకటిలోనూ నేను స్పష్టంగా చూడగలడు. చీకటి కలిగజేసినటువంటి వానికి ఆ చీకటి ఏమన్నా గొప్పగా ఉంటుందా? చీకటి కలగజేసింది ఆయన, నీకోసం నా కోసం శుభ్రంగా విశ్రాంతి తీసుకోమని. కాబట్టి చీకటి కార్యాలు, చీకటిలో నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయన చూసి నువ్వు దయ్యం పట్టినోడివి, ఆ దయ్యాన్ని వదిలించుకోమని చెప్తున్నాడు సంఘానికి వచ్చి. దేవుని మాటలు విని అలా నువ్వు వదిలించుకుని స్వార్థ ప్రకటిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఆ విధంగా నీవు ఉండాలి. నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఇలా దయ్యం పట్టినటువంటి వాడు? వాళ్ళందరినీ దయ్యాల నుండి నీవు విడుదల చేయాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. దయ్యం పట్టినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? సూక్ష్మంగా కొన్ని విషయాలు ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎలాంటి వారితో సహవాసం చేస్తారు, ఇంటి దగ్గర ఏ విధంగా వాళ్ళు ఉంటారు తండ్రి, ఈ విషయాలన్నీ నాయన క్లుప్తంగా మా కొరకు పొందుపరిచారు. అతడు ఎప్పుడైతే సర్వోన్నతుడైన యేసు నాతో నీకేం పని అన్నప్పుడు, దయ్యమా వదిలిపో అన్నప్పుడు, ఆ దయ్యము వదిలిపెట్టినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. దయ్యము పట్టినప్పుడు గాయపరుచుకున్నాడు. దయ్యము వదిలిపోయిన తర్వాత సువార్తను ప్రకటించాడు. ఇక్కడ కూడా నాయన ఆ విధమైనటువంటి వాళ్ళు, ఈ మాటలు వింటూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఆ దయ్యములు వదిలించబడి వాళ్ళు కూడా స్వస్థ చిత్తులై సువార్త ప్రకటించే వారుగా ఉందురుగాక. అట్టి కృప దయచేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్.